ఎమ్మెల్సీగా విజయం సాధించి జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చినటువంటి పంచుమర్తి అనురాధ గారు మనతో ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే చూసినట్లయితే కనుక సాక్షాత్తు ఏదైతే విశాఖను ఇన్ఛార్జిగా ఎన్నాళ్ళు ఉన్నటువంటి విజయసాయి రెడ్డి హఠాత్తుగా మంగళగిరి పైన వాలిపోవడం అనేటటువంటిది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. దీనికి సంబంధించి మేడం కౌంటర్ ఎలా ఇస్తారు? విజయసాయి రెడ్డి గత 2 రోజులుగా కూడా మంగళగిరి కేంద్రంగా పనిచేస్తున్నటువంటి వ్యాఖ్యలకు సంబంధించి మేడం చెప్పండి. ప్రస్తుతం మంగళగిరికి సంబంధించి ఎందుకు వైసీపీకి సంబంధించినటువంటి అధినాయకత్వం కావచ్చు, విజయసాయి రెడ్డి ముఖ్యంగా విశాఖపట్నాన్ని వదిలి మంగళగిరికి సంబంధించి ఆయన కాన్సన్ట్రేట్ చేయడానికి ప్రధానంగా మీరు ఏం భావిస్తున్నారు? అందరికీ తెలుసండి, విశాఖలో ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు దసపల్లా భూముల దగ్గర నుంచి, వాల్టేర్ క్లబ్బుల దగ్గర నుంచి, ప్రగతి భవన్ ట్రస్ట్ అని చెప్పి ఒక ట్రస్ట్ ద్వారా తీసుకొచ్చి ఏ రకంగా భూములు కాజేశారో అందరికీ తెలుసు. విశాఖ వాళ్ళందరూ తరిమేస్తే గద్దల్లాగా ఇక్కడికి వచ్చి వాలారు. ఇక్కడ కూడా అందరికీ తెలుసు, పానకాల స్వామి భూములు ఉన్నాయి, దేవాదాయ శాఖ భూములు ఉన్నాయి, రైతులు భూములు ఉన్నాయి, అలాగే ఇండివిజువల్స్ కూడా కొంతమంది చేనేతలు సంపాదించుకున్న భూములు ఉన్నాయి. చేనేత వాళ్ళు ఏంటంటే ముందుకొచ్చి నోరు లేని అందరినీ కలిపి ఒకే రకంగా ఒకేసారి కబ్జా చేసేయాలి అని చెప్పి మంగళగిరిలో గద్దల్లాగా వాలారు. ఆ గజ దొంగ ఏంటి అని అంటే చిల్లర దొంగలను ఎంబడి పెట్టుకొని తిరుగుతున్నాడు, గంజి కాండ్రు. వీళ్ళిద్దరూ చేనేతలకు ఏం చేసింది లేదు. ఇక్కడ చేనేత భవనాన్ని కూల్చేస్తే కూడా ఏనాడు మాట్లాడలా. ధర్మవరం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ వైసీపీ వాళ్ళు బట్టలు ఇప్పి వాళ్ళ నగ్నంగా కూర్చోపెడితే కనీసం ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. అందరికీ కూడా ఆ విషయాలు తెలుసు. ఏమీ చెయ్యని చేనేతల్ని ఒకళ్ళిద్దరిని పెట్టుకొని వాళ్ళ ఆసరాతో అన్ని రకాలుగా ఇక్కడ కబ్జా చేయాలని చూస్తే అది జరగని పని అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. మేడం ప్రస్తుతం చూస్తే ఏదైతే లోకేష్ని ఎదుర్కోవటానికి పెద్ద ఎత్తున కూడా ఈ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి అంశాన్ని తెరపైకి తేవటాన్ని మీరు ఎలా భావిస్తారు? ఖచ్చితంగా లోకేష్ గారు ముందు ఎవ్వరు నిలబడ్డా సరే గాలికి కొట్టుకుపోతారండి, డౌటే లేదు. ఎందుకు అంటే కారణం ఉంది. మేమేమి వేరేగా, మేము తెలుగుదేశం కాబట్టి ఓడిపోయిన కాన్స్టిట్యున్సీని అక్కడే ఉండి ఇక్కడ బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్న వాళ్ళని ఆదుకోవాలి అని చెప్పి ఇక్కడ 27 పథకాల పైన ఇక్కడ అమలు చేస్తూ ఆఖరికి అన్నా క్యాంటీన్లు కూడా నడుపుతూ గంజాయి బారిన పడితే యువత క్రికెట్ టోర్నమెంట్లు అని చెప్పి ఆ టోర్నమెంట్కి కూడా లక్షలు ఖర్చు చేసి వాళ్ళందరినీ ఒక దారికి తీసుకొస్తూ మేము పథకాలు మాకు అవసరం లేదు, మేము మా కాళ్ళ మీద మేము నిలబడతామనే వాళ్ళందరికీ కూడా చేయూతనిస్తూ ఇలాగా అనేక రకాలుగా ఇక్కడ ప్రజల్లో మమేకమయ్యి మీతోనే ఉంటాను అని చెప్పి అందరికీ ఎంత సహాయ సహకారాలు అందిస్తున్న మనిషిని మంగళగిరి వాస్తవులు మర్చిపోరు, పోగొట్టుకోరు. 1,00,000 మెజారిటీతో రేపు లోకేష్ గారు గెలవబోతా ఉన్నారు. ఓడిపోయే సీటు బీసీలకు ఇస్తామని చెప్పి ఈ దొరొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మేడం ప్రస్తుతం హైదరాబాద్లో సైబర్ సిటీని ప్రస్తుతం లోకేష్ గారు గెలిస్తే కనుక టీడీపీ అధికారంలోకి వస్తే మంగళగిరి అవ్వబోతుంది సైబర్ సిటీ తరహాలో అనేటటువంటిది ఇక్కడ ప్రచారం జరుగుతున్న పరిస్థితి. దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఇది ఆంధ్ర సైబర్ సిటీ అవ్వటం ఖాయం. ఆంధ్రాకే ఒక టెక్స్టైల్ పార్క్ ఏది అంటే మంగళగిరి అనేది అవ్వటం ఖాయం. అన్ని రకాలుగా కూడా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు రావటమే కాకుండా చేనేతలకి బ్రాండ్ అంబాసిడర్గా ఆయనే ఉంటూ మమ్మల్ని అందరినీ ఉంచుతూ ఆయనే ఉంటూ ఈరోజు వ్యాప్తంగా మంగళగిరి కాటన్ని తన శైలిలో ముందుకు తీసుకెళ్ళబోతున్నారు. రేపే మేడం బ్రాహ్మణి గారు కూడా ఏదైతే వీవర్స్ పెద్ద షెడ్ వేశారో ఆ షెడ్ని తను కూడా ఇనాగ్రేట్ చేయడానికి మేడం గారు కూడా వస్తున్నారు. థ్యాంక్ యూ మేడం. ఇదే పరిస్థితి. ఏదైతే విజయసాయి రెడ్డి కాదు ఎవరు వచ్చినప్పటికీ కూడా లోకేష్ విజయాన్ని అడ్డుకోలేరనేటటువంటి ఒక అభిప్రాయాన్ని అయితే మాత్రం ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. 1,00,000 ఓట్లకు పైబడినటువంటి మెజారిటీతో లోకేష్ గెలవబోతున్నాడు. అలాగే హైదరాబాద్ లాంటి తరహాలోనే మంగళగిరి ఒక పెద్ద సైబర్ సిటీగా మారబోతుంది అనేటటువంటి ఆశాభావం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇదైతే మంగళగిరికి సంబంధించినటువంటి టీడీపీ పాలిటిక్స్కి సంబంధించి పంచుమర్తి అనురాధ గారు ఏదైతే విజయసాయి రెడ్డికి స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తూ మరోవైపు లోకేష్ ఇక్కడ గెలిచి అలాగే టీడీపీ అధికారంలోకి వస్తే జరిగేటటువంటి పరిస్థితుల గురించి చెప్తున్నటువంటి పరిస్థితి. శ్రీనివాస్తో వేణు, మంగళగిరి.